మనం కూలి పని చేస్తున్నామా, లేదా బిజినెస్ చేస్తున్నామా, చిన్నపాటి జాబ్ చేస్తున్నామా, పెద్ద జాబ్ చేస్తున్నామా, గవర్నమెంట్ జాబ్ చేస్తున్నామా అనవసరం. 3 పూట్ల ఏదో ఒకటి చేసి దేవుడు పోషిస్తున్నాడు మనల్ని. కనీసం ఒక 3 కన్నా సువార్తను చెప్పాలి రోజు. కనీసం 3 పూట్ల 3 తింటున్నామే, 3 చెప్పకపోయినా కనీసం ఒక్కరికన్నా చెప్పండి. ఈ రోజు నేను ఒక్కరికి కూడా సువార్తను ప్రకటించలేకపోయాను అనుకున్నప్పుడు ఆ రోజు భోజనం చేయబాకండి మీరు. ఇది సత్యం. ఇక్కడ వస్తున్నా పర్లేదు కానీ అక్కడ మాత్రం కాలిపోతారు. ఇది సత్యం. దయచేసి రోజు కనీసం ఒక్కరికన్నా సువార్తను ప్రకటించండి. ఒక్కరికి సువార్త ప్రకటిస్తే ఏమవుతుందంటే, నేనే ఎగ్జాంపుల్. నేను ఆ రోజు చనిపోతే ఏం లేదు, ఈరోజు బ్రతుకున్నాను కాబట్టి లక్షల మందికి ఇన్స్పిరేషన్. ఇక్కడంటే తెలియదులే కానీ మా 2 రాష్ట్రాల తెలుగు ప్రాంతాల్లో కారు వేసుకొని వెళ్తుంటే 1 గంట జర్నీలో 10 మంది కారు ఆపుతారు. క్రాస్ చేసి అన్నా, వందనాలు అన్నా, భోజనం చేసి వెళ్తురండి అన్నా, కాఫీ తాగండి అన్నా, ఏదన్నా ఇది చిన్న కాను ఉంచుకోండి అన్నా. నా కులంలో నన్ను వెలివేశారు. కానీ ఈరోజు వెళ్తుంటే దేవుడి అభిమానం, అది దేవుని ప్రేమ.